హాయ్ హలో గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ. నిన్నటి వీడియోలో మనం గోల్డ్ స్కీమ్ వల్ల ఎంత బెనిఫిట్ ఉన్నది అనేది చూసాం కదా. ఈరోజు ఏ షాప్లో మనకి బెస్ట్ స్కీమ్ దొరుకుతుంది అనేది చూద్దాము. మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షాప్స్లో ఒక్కొక్కలాగా స్కీమ్స్ ఉన్నాయి. మనం లలిత జ్యువెలరీస్లోనే చూసుకుంటే ప్రీ బుకింగ్ స్కీమ్ ఉంది, నెక్స్ట్ ధనవంద స్కీమ్ ఉంది, ఫ్రీ అండ్ ఫ్లెక్సీ స్కీమ్ ఉంది. ఇది ప్రీ బుకింగ్ అంటే మన దగ్గర అమౌంట్ ఉంటే అంటే 11 months వరకు మనము అమౌంట్ అయినా కానీ లేదంటే పాత గోల్డ్ అయినా కానీ ఇచ్చి VA 1%లో తీసుకోవాలి. నెక్స్ట్ ధనవందన అంటే 50% లెస్ VA లేదంటే 50% బోనస్ ఇస్తారు. అంటే మనం 3000 కట్టామనుకోండి, 1500 మనకి వాళ్ళు లాస్ట్ మంత్ యాడ్ చేస్తారు. దీంట్లో VA మాత్రం 50% ఉంటుంది. అదే ఫ్రీ అండ్ ఫ్లెక్సీ స్కీమ్ తీసుకున్నాం అనుకోండి, 11 months వరకు మనం కట్టిన అమౌంట్కి నో VA ఛార్జెస్ ఎంతైనా కానివ్వండి, అంటే వేస్టేజ్ అనేది మనకు ఉండదు. అదే GRT జ్యువెలర్స్ తీసుకున్నాం అనుకోండి, VA అనేది 50% ఓన్లీ. అంటే మనం ఏదైనా తీసుకున్నా కానీ 50% వరకే వాళ్ళు లెస్ చేస్తారు. మిగతా అమౌంట్ అంతా మనం ఇవ్వాల్సిందే. దానికి ఇంకొకటి ఏంటంటే, మనం ఏదైనా కానీ అమౌంట్ పే చేసేటప్పుడు అదే అమౌంట్ బేస్డ్గా మనకి గిఫ్ట్ కూడా ఇస్తారు. లేదు అంటే సిల్వర్ ఐటమ్ కూడా తీసుకోవచ్చు ఆ అమౌంట్ని బట్టి. నెక్స్ట్ ఇది మాత్రం వెయిట్ బేస్డ్ తీసుకోవచ్చు. అదే ముకుంద జ్యువెలర్స్ తీసుకుంటే ఇది ఒక బెస్ట్ స్కీమ్ అని అనుకోవచ్చు. ఇక్కడ VA వెయిట్ బేస్ అనేది 100% VA అనేది 0 ఉంటుంది. నెక్స్ట్ గోల్డ్ డిపాజిట్ మనం చేసామనుకోండి, ప్రతి ఒక్కరి దగ్గర మనం ఎక్కడైనా కానీ గోల్డ్ డిపాజిట్ చేస్తే ఆఫ్టర్ 11 months VA అనేది తీసుకుంటారు. ఇక్కడ 6 months తర్వాత నో VA ఛార్జెస్ ఉంటుంది. మనం ఏదైనా కానీ అమౌంట్ అయినా కానీ లేదంటే మన దగ్గర ఉన్న గోల్డ్ అయినా కానీ ఫస్టే మనము పే చేసామనుకోండి, 6 months తర్వాతనే మనం ఏదైనా కానీ జ్యువెలరీ తీసుకోవచ్చు. కళ్యాణ్ జ్యువెలర్స్లో చూసుకుంటే ఇక్కడ మాత్రం VA 20% ఉంటుంది. ఖజానా జ్యువెలర్స్లో 18% వరకు VA అనేది ఫ్రీగా ఉంటుంది. మనం దాని తర్వాత ఎక్స్ట్రా అమౌంట్ మాత్రం మనం 21% VA తీసుకున్నాం అనుకోండి, ఇక్కడైనా పే చేయాల్సిందే. నెక్స్ట్ కళ్యాణ్లో అయినా కానీ మనము VA ఛార్జెస్ అనేది పే చేయాల్సి వస్తుంది. మనం దాని లోపలే తీసుకున్నామంటే VA ఛార్జెస్ అవసరం లేదు. ఇక్కడ గోల్డ్ అక్యుములేషన్ స్కీమ్ అంటే వెయిట్ బేస్డ్ తీసుకోవచ్చు. ఇక్కడ కూడా వెయిట్ బేస్ తీసుకోవచ్చు. చందన బ్రదర్స్లో తీసుకుంటే నో VA ఛార్జెస్, అంటే వెయిట్ అనేది మనకి మంత్లీ బ్లాక్ అయ్యి పక్కన పెట్టేస్తారు. ఇక్కడ కూడా మనకి ప్రీ బుకింగ్ స్కీమ్ అనేది ఉంది. మనం 11 months తర్వాత ఏదైనా కానీ ఫస్ట్ రోజు మనం ఎంతైతే అమౌంట్కి పే చేసి అమౌంట్ పెట్టేస్తామో దాన్నే 11 months తర్వాత వితౌట్ VAతో మనం తీసుకోవచ్చు. కానీ ప్రతి ఒక్క దానికి GST అనేది 15% అనేది ఉంటుంది. జాయాలికాస్లో చూసుకుంటే నో VA ఛార్జెస్, అంటే VA అనేది ఉండదు. కానీ ఇక్కడ మాత్రం వెయిట్ బేస్డ్ ఉంటుంది. అమౌంట్ బేస్డే ఉంటుంది కానీ నో వెయిట్ బేస్, అంటే మనం లాస్ట్ మంత్ కట్టిన తర్వాత ఎంతైతే అమౌంట్ బేస్ వచ్చిందో అంతే తీసుకోవాలి. కానీ ఫస్ట్ మంత్ నుంచి మనము వెయిట్ బేస్ తీసుకుంటామంటే ఇక్కడ మాత్రం అది లేదు. ఇప్పుడు మనకి ఏది బెస్ట్ స్కీమ్ అనేది మీరే చూస్ చేసుకోండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హర్షాలిష ఛానల్.